హలో వ్యూవర్స్, టీ అనేది అందరూ రెగ్యులర్గా చేస్తూ ఉంటారు. బట్ ఈరోజు మనం చేసే అల్లం టీ అనేది మాత్రం చాలా అంటే చాలా స్పెషల్. ఇది మనం రెగ్యులర్గా చేసుకుంటే చాలా టేస్టీగా వస్తుంది. మనకు టీ అనేది చిక్కగా మంచి టేస్టీగా, అలాగే పర్ఫెక్ట్ అల్లం టీ అనేది ఎలా చేయాలి ఏంటి అనేది నేను చెప్పే టిప్స్ని ఫాలో అయితే కనుక కూడా ప్రతిరోజు ఇలాంటి టేస్టీ అయిన అల్లం టీ అనేది ఆస్వాదిస్తారు. ఇంకెంత ఆలస్యం వచ్చేయండి. ముందుగా బాగా ముదిరిన అల్లం అనేది తీసుకోవాలండి. చూస్తున్నారు కదా, ఇలా చిక్కు తీసేసుకొని పెట్టుకున్నాను. ఈ మాత్రం సరిపోతుంది. ఆ తర్వాత ప్యాన్ అనేది పెట్టుకొని అందులో మనం 2 గ్లాస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. చూడండి, నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నానో అదే గ్లాస్తో 2 గ్లాసెస్ వాటర్ అనేది తీసుకుంటున్నాను. సో ఈ వాటర్ అనేది మరిగిన తర్వాత ముందుగా దంచి పెట్టుకున్న యాలకులు అలాగే అల్లం అనేది కూడా వేసుకుంటున్నానండి. చూస్తున్నారు కదా, అల్లం అనేది ఇలా పీచుగా ఉండాలండి. ముదిరిన అల్లం అయితేనే ఇలా వస్తుంది. సో ఎక్కువ మరిగించకుండా ఒక 3 నిమిషాలు మరిగిస్తే సరిపోతుందండి. సో ఇందులోనే నేను షుగర్ అనేది టేస్ట్కి సరిపడా వేసుకొని మరొకసారి తిప్పుకుంటున్నాను. ఇలాగా అల్లంతో పాటే షుగర్ అనేది వేసుకోవాలండి. అప్పుడే మనకి మంచి రుచిగల టీ అనేది తయారవుతుంది. అండ్ అలాగే దీనిలో నేను ఒక 50 గ్రాముల వరకు టీ పొడి అనేది తీసుకున్నాను. మీరు డైలీ తీసుకునే టీ పొడి అనేది యూస్ చేస్తే సరిపోతుంది. సో చూస్తున్నారు కదా, ఎక్కువ పొంగుకోకుండా మనకి 2 పొంగులు అనేది వస్తే సరిపోతుందండి. లేకపోతే అల్లం అనేది మనకి ఇందులో టీ పొడి అనేది డామినేట్ చేస్తుంది. సో చాలా గుర్తుపెట్టుకోండి మీరు. సో ఇందులోనే నేను ఏ గ్లాస్తో అయితే వాటర్ తీసుకున్నా అదే గ్లాస్తో పాలు అనేది తీసుకుంటున్నానండి, 2 గ్లాసెస్. సో మీరు ఎప్పుడైనా కానీ గుర్తుపెట్టుకోండి, పాలు అనేది మనకి ఫ్రిడ్జ్లో నుండి తీసినే కాకుండా రూమ్ టెంపరేచర్లో పెట్టుకున్న పాలని వాడితే చాలా బాగుంటుందండి. సో పాలు పోసిన వెంటనే అలాగే వదిలేయకుండా దానిని ఇలా తిప్పుకుంటూ ఉండాలండి. అప్పుడే మనకి మంచి పర్ఫెక్ట్ అల్లం టీ అనేది రెడీ అవుతుంది. సో చూస్తున్నారు కదా, నాకైతే ఇక్కడ టీ పొడి అనేది సరిపోయింది. అండ్ అలాగే మంచి ఫ్లేవర్ అనేది వస్తుందండి అల్లం అలాగే యాలకులు వేయటం వల్ల. సో ఇలాగా మనం కింద నుండి పైదాకా అలా తిప్పుకుంటూ ఉండాలి. అప్పుడే మనకి మంచి టేస్టీ అయిన అల్లం టీ అనేది వస్తుందండి. ఒక 10 నిమిషాలు అనేది నేను ఇలాగే మరగనిస్తానండి. ఎందుకంటే పాలు పోసిన తర్వాత మనకి టీ అనేది ఎంత బాగా మరిగితే అంత బాగా అల్లం టీ అనేది మనకి టేస్టీగా వస్తుందండి. సో పర్ఫెక్ట్ అల్లం టీ అయితే రెడీ అయిపోయిందండి. సో వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి.